నిజామాబాద్ జిల్లా మార్కండేశ్వర స్వామి రథోత్సవం సందర్భంగా మార్కాపురం రెడ్డి సంక్షేమ సేవా సంఘం వారి ఆధ్వర్యంలో దుగ్గెంపూడి అల్లు రెడ్డి బట్టగిరి స్వామిరెడ్డి సహకారంతో అల్పాహారం, మజ్జిగ, త్రాగునీరు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఇది మా అదృష్టంగా భావిస్తున్నాం. ఇది సేవ మాత్రమే కాదు, శివుని పాదసేవ అని మేము నమ్ముతున్నాం. గత 6 సంవత్సరాల నుంచి అల్పాహార కార్యక్రమం దాతలు సహకారంతో ఏర్పాటు చేస్తూనే ఉన్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం నియోజకవర్గ కన్వీనర్ గుంటక సుబ్బారెడ్డి, వెన్న వెంకటరెడ్డి, తిరుమల రెడ్డి, రామిరెడ్డి, కుందూరు రమణారెడ్డి, చిట్టిరెడ్డి నరసింహారెడ్డి, గుంటక భాస్కర్ రెడ్డి, కాందుల లక్ష్మీరెడ్డి, గోలమారి కాశీరెడ్డి, కుందూరు సుబ్బారెడ్డి, బట్టగిరి రంగారెడ్డి, సూర రమణారెడ్డి, జె నాగిరెడ్డి, కందుల బలరాం రెడ్డి, సాదుల యోగిరెడ్డి, కుందూరు మల్లారెడ్డి మరియు రెడ్డి సంఘం సభ్యులు పాల్గొన్నారు. మహాశివరాత్రిని ఫలాన్ని తిలకించేందుకు వచ్చినటువంటి భక్తులకు ఆ మహాశివపార్వతుల యొక్క రథోత్సవాన్ని వీక్షించేందుకు వచ్చినటువంటి భక్తులకు మన మహాపురుషులు మంచినీరు, మజ్జిగ జగేశ్వరి అల్లురెడ్డి గారు, బట్టగిరి స్వామిరెడ్డి గారి ఆర్థిక సహకారంతో ఇక్కడ భక్తులకు అందించడం జరుగుతూ ఉంది. భక్తులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుని మహాశివుడి రెడ్డి సంక్షేమ సేవా సంఘం మార్కాపురం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. శివాయ. ఈరోజు మార్కండేశ్వర స్వామి వారి శివాలయం రథోత్సవం సందర్భంగా రెడ్డి సంక్షేమ సేవా సంఘం వారి ఆధ్వర్యంలో దుగ్గెంపూడి అల్లురెడ్డి గారు మరియు బట్టగిరి స్వామిరెడ్డి గారి ఇద్దరి సహకారంతో ఈరోజు అల్పాహార కార్యక్రమం మరియు మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఇద్దరి దాతలకు రెడ్డి సంక్షేమ సేవా సంఘం వారి ఆధ్వర్యంలో వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆ మార్కండేశ్వరుడు వారిద్దరికీ వారి కుటుంబ సభ్యులకు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని చెప్పేసి మా యొక్క రెడ్డి సంక్షేమ సేవా సంఘం తరఫున వారిని ఇద్దరిని ప్రార్థిస్తున్నాము. అలాగే ఈ యొక్క కార్యక్రమాలు గత 6 సంవత్సరాల నుంచి నిర్విరామంగా ఈ యొక్క రెడ్డి సంక్షేమ సేవా సంఘం వారి ఆధ్వర్యంలో దాతల సహకారంతో ఈ కంటిన్యూషన్గా కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో మార్కాపురంలో ఈ యొక్క ఎండాకాలంలో చలివేంద్రం ఏర్పాటు చేయబోతున్నాం. మినరల్ వాటర్ తోటి వారి కూడా దాతల సహకారంతో త్వరలో ఏర్పాటు చేయబోతున్నాం. ఆ దాతలకు కూడా మా యొక్క రెడ్డి సంక్షేమ సేవా సంఘం తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇలాగే అనేక కార్యక్రమాలు రెడ్డి సంక్షేమ సేవా సంఘం ముందుకు తీసుకెళ్తుంది. ఈ కార్యక్రమాలకు సహకరించే ప్రతి ఒక్కరికి మేము పూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.